తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్లో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో సైతం ఎండ తీవ్రత ఇదే విధంగా ఉంటుందని, ఇవాళ రేపు రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అనేది అధిక సంఖ్యలోకి చేరుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం మనం ఏదైతే ఎండ చూస్తామో అది ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమైన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుంది, అలాగే వడగాలులు కూడా ఏ మేరకు వీస్తాయి, వీటికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. హలో మేడం. మ్యామ్, ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది, బయటికి వెళ్ళాలి అన్న ఆలోచించే పరిస్థితి ఉంది. సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఈ ఎండ తీవ్రత కానీ ఉష్ణోగ్రతలు? ప్రస్తుతానికి వచ్చే ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పొడి వాతావరణంతో పాటుగా మనకి కొద్దిగా దక్షిణాది నుంచి వీస్తున్నాయి కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతలు కొద్దిగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గత 24 గంటల నుంచి చూసుకున్నట్లయితే మనకి సాధారణ అత్యధికంగా మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు నిజామాబాద్లో 41 డిగ్రీలు నమోదవడం జరిగింది. అలాగే నల్గొండ, మెదక్ జిల్లాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా కొద్దిగా మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనే కొంచెం మనకి కలవరపరిచేది, ఎందుకంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఈ సమయంలోని ఎక్కువగా ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇక తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే 40 డిగ్రీలు ఏ జిల్లాలకి వర్తిస్తుంది? వచ్చే 5 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీల కంటే పైన నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రావాలన్నా ఆలోచిస్తున్నారు బయటికి. సో జీహెచ్ఎంసీ పరిధిలో వాతావరణం ఎలా ఉండబోతుంది? మన హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 38 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఈ మనకి అర్బన్ దీనివల్ల ఏంటంటే కొద్దిగా సాధారణం కంటే అధికంగా ఉక్కపోత ఉండే అవకాశం ఉంది, వేడిమి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో 42 డిగ్రీలు కూడా దాటడం అయితే జరిగింది పలు జిల్లాలు తెలంగాణలో. సో ఏ జిల్లాలు 42 కానీ 44 కానీ వెళ్ళొచ్చు ఈ వారంలో? ఈ వారంలో 44 వరకు వెళ్ళే అయితే ఏం కనిపించటం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం 40 నుంచి 41, ఎందుకంటే మనకి 6, 7 తేదీల నుంచి కొద్దిగా వాతావరణం చల్లబడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ ఎండాకాలంలో కూడా ఒక్కొక్కసారి వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. సో ఈ ఏడాది కూడా అలా పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏడాది మనకి వేసవి అంటే 2 విషయాలు ముఖ్యంగా వాతావరణంలో చూసుకునేవి. 1 వడగాల్పులు అయితే, 2 ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే మనకి వడగళ్ళు కూడా వాన కూడా ఉంటుంది. ఈ ప్రస్తుతానికి మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే క్రమంలో ఉన్నాయి. 6, 7 తేదీ నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. చివరిగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కొద్దిగా బయట తిరగడం కానీ, ప్రయాణాలు కానీ చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ అవసరమైతే ఓఆర్ఎస్ని క్యారీ చేయండి. అలాగే సాధారణంగా తీసుకునే నీటి శాతాన్ని కంటే కొద్దిగా అధికంగా నీటి శాతాన్ని తీసుకోవడం మంచిదన్నమాట. ఒకటి అలర్ట్స్ విషయంలో ఉంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? ప్రస్తుతానికి అలర్ట్ అయితే ఏమీ లేదు. ఈ 2 నుంచి 3 డిగ్రీలు వెళ్ళే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొద్దిగా ఎల్లో సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఎండ తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో ప్రస్తుతం నిజామాబాద్లో 41 డిగ్రీలు దాటింది. అలాగే హైదరాబాద్లో కూడా కావచ్చు ఎండ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్.